ఒక అందమైన పల్లెటూరులో మంచుతో తయారైన సంతోషకరమైన మంచు మనిషి నిలిచాడు. అతడు చాలా సంతోషంగా, చల్లగా ఉండేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు తన కాంతులను మంచు మనిషి మీద ప్రసరిస్తాడు. సూర్యుడు మంచు మనిషిని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటాడు. హాయ్ సూర్యుడా, నువ్వు ఇంతకుముందు ఇంత ఉదయపు కాంతితో ఎందుకు వచ్చావు? నేను ఇంకా మజాగా చల్లగా ఉండాలని అనుకుంటున్నాను. హాహా, హాయ్ మంచు మనిషి, నువ్వు ఎంత చల్లగా ఉన్నావో తెలుసు, కాని నా పని నిన్ను కాస్త కరిగించడం. నీకు వెచ్చదనం కూడా అవసరమే కదా. ఓరే, నీ వెచ్చదనం నా మంచును కరిగిస్తుంది. నువ్వు ఇలా చేస్తే నేను ఇకపై ఉండను. నేను నీకెంత స్నేహితుడివో మరచిపోతావా? ఊహూ, నేను మిమ్మల్ని మరిచిపోలేను మంచు మనిషి. కాని కరిగిపోవడమే జీవితంలో భాగం. నువ్వు నీ మృదువైన హృదయం మంచుతో తయారవడమే కాదు, నీ కరిగిపోవడం ద్వారా అందరికీ మంచినీటిని అందిస్తావు. అందులో నీ గొప్పతనం ఉంది. ఊహూ, కరిగిపోయిన తరువాత కూడా నేను అవసరమైన వాడిగా మారుతానా? అదంతా సరికొత్తగా ఉంది. కానీ నువ్వు రేపు మళ్ళీ వస్తావా అంటే నేను ఉండకపోవచ్చునే. అవును, కాని కరిగిపోయిన తర్వాత కూడా నీ జ్ఞాపకాలు ఈ గ్రామంలో ఉంటాయి. నీ విలువైన జీవితం ఎప్పుడూ సంతోషం ఇచ్చేలా ఉంటుంది. హాహా, కాని నువ్వు వస్తే నేను త్వరలో సూర్యుడి చెక్కలా మారిపోతాను. ఇక నా రూపం కరిగిపోతుందేమో అనిపిస్తోంది. అవునా, కాని అది స్వభావం. నువ్వు నీ మంచు రూపం నుండి నీటిగా మారి పంటలను త్రాగిస్తావు. నీ జీవితం నీ రూపంలో కాకుండా నీ చేసే పనిలో ఉంది. సమాధానంగా ఉంది. నా జీవితం కరిగిపోతున్నా దాని విలువ అంతకు మించి అని తెలుసుకున్నాను. స్నేహితుడా, నీ వెచ్చదనం వల్లనే నాకు ఈ పాఠం తెలిసింది. ధన్యవాదాలు మంచు మనిషి, నీవు కూడా నాకు చాలా విలువైన పాఠాలు నేర్పించావు. నీ సహనం, నీ సంతోషం నాకంటే గొప్పది. మోరల్: జీవితం రూపాలలోనే కాదు, మార్పుల్లో కూడా ఉంది. మనం ఎంతకాలం జీవిస్తున్నామనే దానికన్నా మనం ఏం మార్పు తీసుకొచ్చామన్నది ముఖ్యమైనది. విపరీతమైన పరిస్థితుల మధ్య కూడా స్నేహం మరియు మంచి మనసు మనకు జీవితం యొక్క సత్యాలను నేర్పిస్తుంది.